హాయ్ గాయ్స్, ఈరోజు మనం పార్ట్ 2 1 బ్లాక్కి వచ్చేసామన్నమాట. అండ్ మనతో ఇంకొక గెస్ట్ వచ్చారు. దట్ ఈస్ నేనండి గైస్, అభిరామ్ మైన్క్రాఫ్ట్లో. ఓకే గైస్ మేము ఈ పార్ట్ 2 తర్వాత బీటింగ్ మైన్క్రాఫ్ట్ అని ఒక వీడియో చేయబోతున్నాం. దాన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ బ్యారల్స్ చాలా కష్టం గైస్, రియలీ ఐమ్ నాట్ జోకింగ్. మనకు చాలా లూట్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్యారెల్లో పెట్టుకున్నాం. ఈ బ్యారెల్ ఫుల్ అయిపోయింది. అంటే బ్యారెల్లో పెడతావేంట్రా? ఆగు, బయటికి తీసి ఒక బ్యారెల్ పక్కన పెట్టి అప్పుడు ఆ బ్యారెల్లో పెట్టు. ఈ బ్యారెల్ ఇక్కడ పెడితే అప్పుడు నాకు అర్థమవుతుంది కదా గైస్. అరే ఈ బ్లాక్ చూసా, ఆ బ్లాక్ పక్కన రెండు పెట్టు, ఇంకోటి పెట్టు. ఇప్పుడు మైన్ చేస్తే ఎగ్జాక్ట్గా మన దగ్గరికి వస్తుంది, పక్కకు వెళ్తుంది రా. మైన్ ఇక్కడ కూడా ఒకటి పెడతా, తెలుస్తుంది కదా అప్పుడు లూట్. గైస్ మనకి చాలా అరే నువ్వు బ్యారెల్తో మైన్ చేస్తావు. సారీ రా. అరే మనకి ఎనఫ్ స్టోన్ వచ్చినప్పుడు మనము అదే నాకు స్పానర్ ఎగ్ వచ్చింది, చికెన్ కవ్. అరే మనకి ఇది ఉంది కదా. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఒక ఫెన్స్ చేస్తాం అన్నమాట. ఎందుకు? మంచి యానిమల్స్ పెట్టుకోవడానికి రా. యానిమల్స్ ఎందుకురా? ఒరే ఫుడ్ కోసం యూజ్ అవుతుంది రా. నీ హంగర్ బాగా తగ్గిపోతుంది అక్కడ పైన. నీకున్న ఫుడ్ సప్లై చూడు. ఓకే గైస్, సో ఇప్పుడు మనము కట్టపోతుంది ఒక ఫెన్స్ అన్నమాట యానిమల్స్కి. మన వుడ్ ప్లాంక్స్ అవి పెట్టేసుకుందాం. స్టిక్స్ తయారు చేసుకుందాం. స్టిక్ ఇప్పుడు పక్కన అలా పెట్టుకుని మధ్యలో ఇలా పెట్టుకుని అలా పెట్టుకుందాం గైస్. ఇప్పుడు మనకి ఫెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాం గైస్. ఇవి 9 ఫెన్సెస్ ఏం సరిపోతాయిగా? అంత పెద్దది ఎందుకు? ఉన్నదే 2 యానిమల్స్ అంతే. కాదు, నాకు ముందు కూడా వచ్చాయి. అవునా? సారీ గైస్, ఇప్పుడు మన ఫామ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గైస్. మనకు ఒక ఫెన్స్ ఉంది గైస్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే చికెన్ ఇంకా కావాలి. బ్యారెల్లో ఇంకా వుడ్ ఉండలేదురా. ఇది కాదురా, పక్క ఇదేంటి? ఓకే గైస్, ఇప్పుడు మనము వుడెన్ ప్లాంక్స్ తీసుకుని మనం క్రాఫ్టింగ్ చేద్దాం. ఇంకా చేసాక మన యానిమల్స్ పెట్టుకున్నాక బ్రీడింగ్ చేసుకుంటాయి అవి. ఓకే గైస్, ఇప్పుడు మధ్యలో మన కర్రల్స్ పెడదాం. కర్రల్స్ అయిపోయి. సో నా ఇంకా 9 ఉన్నాయి గైస్. సో మనం అలాగా ఫెన్స్ కట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము యానిమల్స్ని స్పాన్ చేద్దాం. అదిగోండి గైస్, మన చికెన్ స్పాన్ అయిపోయింది. బయటకు వచ్చింది కూడా. ఇప్పుడు గైస్ డబుల్ లేయర్ చేయాలని తెలిసింది. చికెన్ లోపల తోసేద్దాం. అరే బయట పడిపోతుంది చికెన్. ఉండరా, వీట్ కావాలి. ఇక్కడ వీట్ ఉంది కదా. ఇదే గోల్డ్ సీడ్స్ ఎడ్జ్ మీద పడుతుంది. అదిగో ఇప్పుడు లోపలికి వచ్చేస్తాం. మనమే జంప్ చేయాలి. పడిపోదు, వెనకాల ఉంది. ఓకే లోపలికి రా. గుడ్ చికెన్, అదే గుడ్ చికెన్. ఇప్పుడు పక్ కాదు, లోపలికి రా. లోపలికి రా. ఫీడ్ చేసారా? దా
బ్రో ఇట్స్ మై ఛానల్ బ్రా. ఇప్పుడు మనం ఫెన్స్ బిల్ చేస్తాము. ఈ చికెన్ పారిపోకుండా వేస్ట్ ఫెలో చికెన్. ఫెన్స్ మరి మనం ఎలా వెళ్తాం రా? ఇప్పుడు దీన్ని చికెన్ కూడా అలాగే వెళ్తుంది. అదే దాని లోపల గుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదేం చేయదు. మరి కవ్వ ఎలా పెడతాం? అవును కావు అంటే గుర్తొచ్చింది. ఎక్కడ స్పాన్ అయిందిరా అది? పోయి లోపలికి రావి, నీకు పెద్ద దండమే బాబు. అరే సీడ్తో టెంప్ట్ చేయి. సీడ్ అవ్వదురా రే, ఇదే గోల్రా మనకి. లోపలికి రా. అది వచ్చింది. ఇప్పుడు అది దూకిస్తుంది అనిపిస్తుంది. ఫెన్స్ లేకపోతే ఒక పని చేద్దాం మన ఫ్రెండ్స్, మడ్ బ్లాక్ పెట్టద్దాం. ఇప్పుడు అది ఎక్కడ పారిపోదు ఫ్రెండ్స్. దాని పేరు ఇంకో మడ్ బ్లాక్ పెట్టరా. రే మడ్ అయిపోయింది. ఏ లాగే లే. అరే అనింది. ఫ్రెండ్స్ లోపలికి రా పిచ్చుకో. దా లోపలికి రా. అరే ఇదే గోల్ రా. అరే వాటిని తిరగనిద్దాం రా అలాగా. లేకపోతే స్టాక్ మీద స్టాక్ పెడదాం. అవ్వదురా. యానిమల్ స్టాక్. ఇది లోపలికి వెళ్తే బాగుండు. చికెన్ లోపలికి వచ్చేస్తుందిరా. చూడు చికెన్ ఇది చికెన్. లోపలికి రా, నీకు సీడ్స్ ఇస్తా. నాతో లోపలికి రా. అదే ఆ సీడ్స్ అయిపోయి ఇంకా అదే ఇదేంటి రాట్లా. అరే అలాగే ఇక్కడ హార్ట్ సింబల్తో ఉండిపోయిందిరా ఈ కావు. అరే వీళ్ళని చంపేసి ఫుడ్ తీసేసుకుందామా? అరే చికెన్ ఇంకో చికెన్ స్పాన్ అని ఉంది నా దగ్గర. ఆ 2 చికెన్స్ కలుపుదాం. అప్పుడు మీ కావుని చంపేద్దాం. అయితే ఎడ్జ్కి వెళ్ళట్లేదు. ఓ జస్ట్ మిస్. చికెన్ ఏంట్రా గాలి మీద నించుంటుంది. గ్లిచ్డ్ చికెన్ చంపేద్దామా? ఇంకొక స్పాన్ ఎగ్ వస్తుంది లేరా, చూద్దాం. అరే ఇంకోటి ఉందిరా ఇందులో. అవును ఇంకోటి ఉంది, కానీ ఇది లోపలికి వెళ్తే కానీ బ్రీడ్ చేయలేము మనము. ఏమండి గైస్, ఒకసారి పాజ్ చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడు మేము సక్సెస్ఫుల్గా చికెన్ లోపల పెట్టాము. కానీ నేను ఒకసారి దూకేసి చచ్చిపోయాను చూసుకోకుండా. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి చికెన్ లోపల వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బ్రీడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గైస్. మన ఐరన్ ఎగ్స్ అన్నీ పోయాయి గైస్. అన్నీ. అవును మన దగ్గర సీడ్స్ లేవు. నువ్వు తెచ్చిపోయావు కదరా. సరే గైస్, అయితే అరే కౌ స్పాన్ ఎగ్ ఉందా ఒకటి? తెలుసు, చికెన్ కూడా ఉంది. అయితే స్పాన్ చేద్దాం. ఇప్పుడు గైస్ మనం లాటరీ టికెట్ కొట్టాం అనమాట. మన దగ్గర చికెన్ ఇంకా కౌ ఉంది. సో ఇప్పుడు ఇంకా మైనింగ్ స్టార్ట్ చేద్దాం గైస్. అరే మన పికెక్స్ ఉందా ప్రాసెస్లో? అరే ఇంకోటి ఉంది కదా. యా ఇప్పుడు మనం మైనింగ్ స్టార్ట్ చేద్దాం. సాప్లింగ్స్ కూడా పోయారా? సాప్లింగ్స్ పోలే ఉన్నాయి. ఏది? ఇదిగో. అవును సాప్లింగ్స్ పోయారా? నీ దగ్గరే ఉన్నాయి కదా. సర్లే వస్తే లేరా మనం మైన్ చేస్తున్నప్పుడు. రే నాకు ఎంత భయం వేస్తుందో తెలుసు, కింద పడిపోతున్నాను నేను. పడిపోం బాబోయ్. రే నాకు భయం వస్తుంది, వద్దురా బాబు. నేను చేస్తా. నా గుండాలు పేలిపోతుంది. ఉండు నీకు ఇస్తాను. చికెన్ ఎగ్ లే చేసింది. అవునా? ఉండు అక్కడే కొడదాం. అందుకని ఇంత ఫెన్స్ గేట్ లేకూడదు. ఇప్పుడు ఇక్కడ ఫెన్స్ గేట్స్ పెట్టకూడదు కదా. అవును పెట్టచ్చు, గేట్స్ పెట్టచ్చురా బాగా. ఉండు
అరే ఫస్ట్ మైండ్ చేద్దాం రా. మైండ్ చేద్దాం. నువ్వు ఒకటి భయం వేస్తుంది ఈ వేస్తుంది అప్పుడు మళ్ళీ అక్కడికే టెలిపోర్ట్ అవుతావు. సర్లే పర్లే. ఇదేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది నాకు తెలియదు. ఓకే గైస్, సో మనము మైండ్ చేద్దాం. ఇప్పుడు నేను చేస్తాను గాయస్. ఇప్పుడు నేను మైండ్ చేస్తున్నాను. నేను ఆమ్లెట్ తిన్నాను. ఓకే గైస్, సో మన భవేష్ గారు ఇక్కడ ఆమ్లెట్ తింటున్నాడు. సో మనం ఏం చేద్దామంటే గైస్, మన స్టోన్ పికాక్స్కి ట్రాన్స్ఫర్ అయిపోదాం. ఉండి విడన్ పికాక్స్ బ్రేక్ అయిపోయి ఒక్క ఐరన్ పికాక్స్ నాకు పోయిందిరా. ఐరన్ పికాక్స్ లేదు నీకు గాయస్. పార్ట్ 1లో దారుణంగా చచ్చిపోయాను గాయస్, మీరు చూసుంటారు. పార్ట్ 1లో నేను క్రౌచ్ అవ్వడం మర్చిపోయాను రా. ఓకే క్రౌచింగ్ ఎందుకు అనుకుని అయిపోయాను, పడిపోయాను. అరే నేను 2 ఐరన్, అరే ఒక స్టోన్ పికాక్స్, ఒక ఐరన్ పికాక్స్, ఇంకో ఐరన్ పికాక్స్, ఇంకో స్టోన్ పికాక్స్, 4 పికాక్సెస్ పోయాయి నాకు. ఇది మన ఆడియన్స్కి చెప్పండి, వాళ్ళు గుర్తురాలే. అదే ఏంటో ఎప్పుడు వుడ్ వస్తుంది రావట్లే. ఉండండి గైస్, మన పికాక్స్ అయితే గ్లిచ్ అయిపోయింది గైస్. అవునరా రే, ఏంటిది ఎక్కువ బ్లాక్స్ పెట్టేసాం కదరా. గ్లిచ్ అయిపోయింది గైస్. పక్కన అంతా బ్లాక్స్ పెట్టేస్తే గ్లిచ్ అవ్వకుండా. ఓకే గైస్, మనం ఇప్పుడు సరే గైస్, మనం ఇప్పుడు స్టిక్స్ క్రాఫ్ట్ చేసుకుందాం. వుడెన్ ప్లాంక్స్, అన్ని వుడెన్ ప్లాంక్స్ కింద ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇదే కావాలరా. ఓకే గైస్, మన చాలు, మనం వెనక్కి తీసేసుకుందాం ఇవి. ఇప్పుడు మనం స్టిక్స్ తయారు చేసుకుందాం గైస్. స్టిక్స్ ఓకే. నాకు అలా క్రౌచ్ అవ్వకుండా పడిపోగలే, చంపేస్తాను నిన్ను. సరే ఇప్పుడు మనము స్టోన్ పికాక్స్ తయారు చేసుకుందాం గైస్. అదిగోండి మన స్టోన్ పికాక్స్. ఇప్పుడు ఇది మైండ్ చేద్దాం గైస్. ఐరన్ ఎప్పుడు వస్తుంది ఐరన్? ఏమని టర్న్ అవ్వగలుగుతున్నాం గైస్, గ్లిచ్ అయిపోలేదు. ఆ బ్యారెల్ లోపలికి వెళ్ళిపోయాము రా. అయినా బ్యారెల్ ఓపెన్ చేస్తే మనం ఉంటాం. అది చెత్త ఐటమ్స్ అని వస్తున్నాయి. ఇదేంట్రా పొజిషన్ 0 కోఆర్డినేట్స్ రా. అంటే అరే నాకు ఆ యాక్స్ కావాలరా, వరల్డ్ ఎడిట్ యాక్స్. ఏ యాక్స్? వరల్డ్ ఎడిట్ యాక్స్. అదా నీకెందుకు? అది ఇప్పుడు ఎందుకు? నేను బిల్డింగ్స్ చేస్తాను గైస్. ఇది చాలా బోరింగ్ ఉంది గైస్, ఏం మంచివేమి రావట్లేదు, అన్ని పిచ్చి వస్తున్నాయి. అరే అర్బాక్లోని వాటర్ వస్తాయి కదరా, మనం ప్లాంట్ చేయొచ్చురా. ఏం సాప్లింగ్స్ లేవురా. ఓకే ఉన్న సాప్లింగ్స్ అన్నీ పోగొట్టేస్తాయి. అరే కొంచెం ఆపురా నాకు. అరే నీ ఆమ్లెట్ ఆవుకొట్టు.
బ్యారెల్ కాకుండా ఇన్వెంటరీకి వెళ్ళి ఏమేమి వచ్చాయి కూడా చూడాలి కదా. లావా బకెట్ ఎందుకు వచ్చింది? ఐస్ బ్లాక్. అరే దీస్ ఆర్ సో బ్యారెల్లో పెడదాం స్టఫ్. ఈ లావా బకెట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? సారీ. అరే ఐరన్ ఇంగెట్ ఉందిరా ఇక్కడ. దీనిపైన లాంగ్ ప్రెస్. నాకు తెలుసు, అలా చేయకు. అంత స్లోగా ఫాస్ట్గా చేయరా. అరే స్టోన్ పికెక్స్. అరే ఇప్పుడు మనం ఒక ఐరన్ పికెక్స్ చేద్దాం. అరే అప్పుడు వద్దురా, స్టోన్ది విరిగిపోయినప్పుడు ఐరన్ చేద్దాం. ఓకే గైస్, సో మనం ఇంకా మైనింగ్ చేస్తాము. చాలా బోర్ పడుతుంది. ఒక బ్యారెల్ రావాలి గైస్, ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ వస్తాయి. ఎందుకురా జాంబీసే రావట్లేదు? నైట్ కాదు, నువ్వు పీస్ఫుల్ మోడ్లో పెట్టుకుంటా. ఓకే గైస్, ఏమైనా ఇంట్రెస్టింగ్ వస్తే చెప్తాం. సో ఓకే గైస్, మనకైతే వీట్ సీడ్స్ మాత్రం వచ్చాయి. చాలా ఎక్కువసేపు వెతికాం గైస్. మీరు బోర్ అవ్వకూడదనే ఇలా చేసాం గైస్. మనకి పక్కన బ్యారెల్ మైన్ చేసేద్దాం గైస్. సో నేను కొద్దిగా ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాను. గ్లిచ్ అవ్వవు, ఇందాక గ్లిచ్ అయినట్టు గ్లిచ్ అవ్వదు. అదే చూసుకో, నైట్ టైం బ్లాక్స్ కనపడకుండా వేరే బ్లాక్స్ మీద వెళ్ళిపోయి తవ్వుతావురా, కింద పడిపోతావురా. ఇదే నాకు ఇదేంట్రా గైస్. ఈ ఇన్సిడెంట్ మీకు గుర్తుంటుంది. నేను నైట్ టైంలో ఒక గ్రాస్ బ్లాక్ని మైండ్ చేశాను. ఏంటి 1 బ్లాక్ అనుకుని, కానీ అది కాదు. నేను కింద పడిపోయాను, నా స్టోన్ పికెక్స్ అన్నీ పోయాయి గైస్. అదే రా. ఇదేంట్రా మూవ్ అవ్వగలేకపోతున్నా గైస్. ఇప్పుడు మనం ఒక పిచ్ పనులు ఏం చేసా ఇప్పుడే కొడతాం. లావా బకెట్ రే, అలా కాదులే కానీ గైస్, మేము ఇలా మూవ్ అవ్వగలిగాక మూవ్ అవ్వక అప్పుడు చెప్తాం గైస్. ఓకే గైస్, మేము ట్రిక్ ఫిగర్ చేస్తాము. కింద బ్యారెల్ బ్లాక్ వస్తే నువ్వు కదలలేరు. ఇదిగోండి గైస్, మన చికెన్స్ ఎగ్స్ కూడా లే చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనం బ్రీడింగ్ స్టార్ట్ చేద్దాం. క్రౌచ్ చేసి దీనికి ఫీడ్ చేసి, ఇంకా పక్కది కూడా దాన్ని ఫీడ్ చేస్తే. సారీ కౌ, నీ వైఫ్ నేను చంపేశాం. నీ ఫ్రెండ్ నీ వైఫ్ నాకు తెలీదు. నీ వైఫ్ నేను చంపేశాను ఇందాక. రే ఆపరా నువ్వు, నీ సోదిగోలా. ఇక్కడ బ్యారెల్ పెట్టేద్దాం గైస్, ఆ బ్యారెల్ మైన్ చేసేద్దాం గైస్. చంపేశావు కదరా నువ్వే, పాపం. రే అది నా తప్పు కాదురా, ఇప్పుడు చంపేద్దాం మరి, ఫుడ్ వస్తుంది అన్నావు కదా. హంగర్ బాల్ అసలు పోలే కూడా. సారీ కౌ, నీకు ఫ్రెండ్ లేకపోతే నిన్ను కూడా వేసేస్తాం. ఇదిగోండి గైస్, ఇప్పుడు మనం క్రౌచ్ అవ్వు మళ్ళా. అదిగోండి గైస్, బ్రీడ్ చేసుకుంటున్నాయి. అదే ఓ యో ఎక్స్పీ, యో చిన్న చికెన్ అలా ఉన్నావు. ఉండండి గైస్, ఇది మన చికెన్ సీడ్స్ అన్ని తినేస్తుంది. సో మనం ఇప్పుడు కొన్ని ప్లాన్ చేద్దాం గైస్. అరే హో ఉంది కదా నా దగ్గర. హో ఉంది, ఆ బ్యారెల్లో ఉంది. ఈ బ్యారెల్. అరే వాటర్ ఈ ఐస్ పెడదాం, మెల్ట్ అవుతా.
చేత్తో ఇరపాలరా వాటర్ రావాలంటే. రా అక్కర్లా, అది మెల్ట్ అవుతుంది. అవునా? ఏమయ్యిందిరా? ఇంకా ఐస్ బ్లాక్ పెట్టలే, చాలా ఉన్నాయిరా. ఒక ఐస్ బ్లాక్ కోసం ఏడుస్తున్నావు. ఒరే దట్ వాజ్ ఓన్లీ వాటర్ సోర్స్. 7 ఉన్నాయా చెప్పచ్చు కదా. సో ఓకే గైస్, మనం ఇప్పుడు వాటర్ పెడదాం అక్కడ. అంటే వాటర్ అంటే బేసికల్ గా ఒక్కటే వాడాను, ఇంకా అందుకని వాడక్కర్లేదు. అరే సీడ్తో ఇరుపుతా. అరే హో కూడా వద్దు, చేత్తో ఇరుపు. ఓకే చేత్తో ఇరుపు. రే అది బ్రేక్ అయిపోయింది, వదిలే. అలా మెల్ట్ అయిపోతుంది. అది మెల్ట్ అవుతుంది. గైస్ మీరు కామెంట్స్ లో పెట్టండి, ఈసారి వదిలేస్తే మెల్ట్ అవుతుంది లేదా. గైస్ లాస్ట్ టైం అలా చేసాం, అయింది గైస్. లాస్ట్ టైం నిజంగానే అయింది. ఏమైంది? పార్ట్ 1లో అయిందిరా. నేను బ్రేక్ చేసా హ్యాండ్స్తో, అప్పుడు వాటర్ అయిపోయింది. ఏడవద్దుకో, నీలాంటి వేస్ట్ ఫెల్ ఎక్కడ దొరకడు ఈ జీవితంలో. బ్రో కవ్ని కూడా ఫ్రీడింగ్ చేయొచ్చా? కవ్కి ఏమి ఇష్టం? వీట్. సరే హోతో విరుపుతా. ఎవడరా నేను హోతో ఇరుపమన్నాడు? చేత్తో విరిపిన అవ్వట్లేదు. చీరా ఏమైంది గైస్? 1 minute గైస్. అప్పుడే రాత్రి అయిపోయింది గైస్. మనం మైనింగ్ స్టార్ట్ చేద్దాం. మన బ్యారెల్స్ కావాలని కోరుకోండి గైస్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన బ్యారెల్స్ వస్తాయి గైస్. మీరు ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటే గైస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని మేము ఫోర్స్ చేయట్లేదు. చేయాలనిపిస్తే చేయండి, నచ్చితే చేయండి. యూ విష్. బ్యారెల్ వచ్చింది గైస్. మనకు 2 స్పాన్ ఎగ్స్ వచ్చాయి గైస్. భయపడకు కవ్, నీకు వచ్చింది ఇంకో ఫ్రెండ్. సో ఇప్పుడు ఏం చేద్దాం? అరే జంప్ చేసి క్రౌచ్ చేస్తాను. అరే క్రౌచ్ ప్లీజ్ రా. ఇక్కడ ఈ బ్యాగ్ ఓన్లీ వాటర్ సోర్స్ కూడా పోతుంది. సరే ఒకసారి ఉండేసా. అరే నువ్వు క్రౌచ్ చేస్తే జంప్ చేయలే సార్, జంప్ చేసి అప్పుడు క్రౌచ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? అరే మళ్ళా కవర్ బయట స్పాన్ చేయండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఐరన్. సో ఇప్పుడు మనం స్పాన్ చేద్దాం గైస్. కానీ ఇప్పుడు వీట్ కావాలిరా ఇంకొక. ఎగ్స్లో కూడా కొన్ని చికెన్స్ వస్తాయి కదరా. అవును త్రో చేయి. కానీ లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి వస్తాము, అది కష్టం. త్రో చేసేసి వెళ్ళిపో. అరే కొంచెం పెంచాలిరా. చికెన్స్ కట్టమలేదు, రాలేదు. అవును ఇంకొక ఎగ్. అరే మనం జాగ్రత్తగా. సారీ గైస్. ఓకే గైస్, సో మనము మేనేజ్ చేసాం. కానీ ఒక చికెన్ని చంపేస్తున్నాను ఎందుకంటే అది బయటకు వచ్చింది. సో దీనికి మనం దూకేకుండా ఏం చేసానంటే గైస్, ఇక్కడ బ్యారెల్ పెట్టి మళ్ళీ ఆ బ్యారెల్ పైన జంప్ చేస్తే ఇక్కడ స్పాన్ చేయొచ్చు గైస్. మన దగ్గర ఇంకో మన చికెన్ ఎగ్స్ ఉన్నాయి కదా గైస్, అవి తీసుకొని స్పాన్ చేయడం ట్రై చేద్దాం గైస్ చికెన్ని. ఓకే గైస్, మీ అందరూ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చికెన్ వస్తుంది. ఎస్ గైస్, మీరు చేశారు, మీరు సబ్స్క్రైబ్ చేశారు గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మైనింగ్ కంటిన్యూ చేద్దాం గైస్. గైస్ యాక్చువల్లీ ఐఎమ్ గనా ఒక్కసారి పాజ్ అవుదాం. యా గైస్, అంటే కొంచెం
అలాగా సారీ గైస్ ఏంటిది మధ్యలో మా భవేశ్వర్ మదర్ పిలిచారు. యా గైస్, సో మనం మైనింగ్ చేద్దాము. అన్నీ గోరిస్టా వస్తున్నాయి గైస్. బ్యారల్ వచ్చింది. మనకి ఇంకా స్పాన్ ఎగ్స్ వచ్చాయి గైస్. మన సో luckiest people in the world. ఓకే గైస్. అరే కొంచెం ఫెన్స్ గేట్స్ మనం పెంచాలిరా, చాలా ఎక్కువ ఉన్నాయి కదా, చేసుకుందాం ఓకేనా. ఇంకా ఫెన్స్ కడదాంలో రా, అప్పుడే ఎక్స్పాండ్ చేయొద్దు. అందాక గైస్ మనం ఇక్కడ స్పాన్ చేసేద్దాము. స్కౌకి థర్డ్ ఫ్రెండ్ ఉంది గైస్ ఇప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ. చికెన్ కి ఫిఫ్త్ ఫ్రెండ్ గైస్. అరే ఒక ఎగ్లే చేసింది రా చికెన్. లోపలికి వెళ్తే లేదు రాలే. బయటికి రావడానికి మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ కావాలి. ఉండరా లోపల ఇంకో బ్లాక్ పడితే అప్పుడు చికెన్ ఎక్కిస్తుందిగా. అందుకే నేను ల్యాడర్ చెప్పాను, నువ్వేమో ల్యాడర్ నువ్వు ఎక్కిసింది ఆల్రెడీ. కమలాసన్ సరే ఇప్పుడు ఎక్కవాలి. అరే కానీ మనాలు వెళ్తాం రా బయటకు. స్టక్ పెట్టురా. ఓకే గైస్, మనము ఏం చేసామంటే యాక్చువల్లీ మేము చాలా మైనింగ్ చేసాం గైస్. చాలా మైనింగ్ చేసి 64 ఫెన్సెస్ వచ్చాయి గైస్. యాక్చువల్లీ 64 వచ్చాయి, కానీ యూనో లైక్ 63, 62 కదా. ఒకటి చూసుకోకుండా యాక్చువల్లీ ఒకటి ఆల్రెడీ క్రాఫ్ట్ చేస్తాం గైస్, ఒక ఫెన్స్ ఆల్రెడీ. ఏంటంటే నేను మైనింగ్ చేసి నాకు ఇంకా ఫెన్సెస్ చేసాం అప్పుడు. సో దీనిపైన కూడా పెట్టాను గైస్. మేము చాలా లక్కీ, మాకు 64 ఫెన్స్ గేట్స్ వచ్చాయి. నేను చెప్పాను కదా వాళ్ళకి మనం చాలా మైనింగ్ చేసి వచ్చాయని చెప్పాను. సరే గైస్, ఇప్పుడు మనం బ్యారల్ మైన్ చేసేద్దాము. గైస్ మీరు లెట్స్ చెక్ అవుట్ ది ఐస్ బ్లాక్ చెక్ చేద్దాం. Guys, come and let's check out the ice block. Hey, it melted. Yay! Celebrations. Okay guys, let's continue mining. Let's hope for barrels. Guys, let's hope for more wood. We need more fence gates. Oh wow guys, we got some good loot. అయినా ఎందుకులా అన్నీ ఫెన్స్ గేట్స్ క్రాఫ్ట్ చేసాం. అదే వుడ్ వేస్ట్, చాలా టైం కూడా వేస్ట్. సరే గైస్, ఇప్పుడు మనం మైనింగ్ కంటిన్యూ చేద్దాం. మెల్లగా గ్లిచ్ మైన్ అయిందిరా. సరే గైస్, ఇప్పుడు మనం కంటిన్యూ మైనింగ్. మీరు కామెంట్స్లో బ్యారెల్ అని పెడితే మన బ్యారెల్ వస్తుంది గైస్. చూసారా, మీరు కామెంట్స్లో బ్యారెల్ అని పెట్టారు కాబట్టి గైస్ మనకి చాలా క్రాస్ బోస్ అన్నీ వస్తున్నట్టున్నాయి, ఎందుకంటే చాలా ఐరన్ వచ్చింది. అన్నీ చేసుకోవచ్చు గైస్. గైస్ మీరు బ్యారెల్ బ్రేక్ అవ్వాలని కూడా కామెంట్స్లో పెడితే బ్యారెల్ బ్రేక్ అయిపోతుంది గైస్. గైస్ మీరు పెట్టట్లేదు గైస్. పెట్టానంటే అప్పుడు ఉమ్మంటే చీమకు రాసేస్తున్నాయి కదా. మనకి బ్యారెల్, అరే ఫస్ట్ బ్యారెల్లో ఏం లూట్ ఉందో చూసాను రా, తీస్తా లూట్ తీస్తా.
ఒక్క బ్యారెల్ నిలపడానికి ఇంతసేపు గైస్ మంచి స్పాన్ ఎగ్స్ వచ్చాయి గైస్ అంటే మనకి ఇప్పుడు చాలా కౌస్ అరే గైస్ ఇప్పుడు మేము ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అప్పుడే కాదు గైస్ తర్వాత గైస్ మీరు కామెంట్స్లో బ్యారెల్ అని పెట్టాలి కమాన్ గైస్ మీరు పెట్టాలి బ్యారెల్ అని కామెంట్స్లో ఎస్ గైస్ మీరు పెడితే నేను చాలా బాగుంటావా నువ్వే బాగుండంగానే ఉంటావు మళ్ళీ బాగుంటావు అంట గైస్ చూడండి గైస్ అభిరామ్ నన్ను పంచలేస్తున్నాడు మీరు చెప్పండి గైస్ బావేష్ బాండం లాగా ఉంటే లైక్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ మాకు ఒక డౌట్ గైస్ మైన్క్రాఫ్ట్ ట్రయాంగిల్ గా ఉంటే ఇష్టమా స్పియర్ గా ఉంటే ఇష్టమా గైస్ మీకు కామెంట్స్ పెట్టండి గైస్ ఇది యా పిరమిడ్ షేప్ లో ఉంటాయా బ్లాక్స్ లేకపోతే స్పియర్ షేప్ లో ఉంటాయా బ్లాక్స్ మీరు కామెంట్ లో పెట్టండి గైస్ నేనైతే ట్రయాంగిల్ పీసెస్ అనుకుంటున్నా పిరమిడ్ పీసెస్ అనుకుంటున్నా ఎందుకంటే చాలా అప్పుడు బాబ్స్ ఏం రావు మనం బూట్ చేసుకోవచ్చు అరే ఓ గైస్ మనకి ఇంకా లూట్ వచ్చి అరే ఏ ప్రింట్అవుట్స్ ఏంటి గైస్ మరి ఇంకా చాలా మైనింగ్ చేయాలి గైస్ ఏమంత గుడ్ లూట్ రావట్లా చాలా అన్లక్కీ అయిపోయాను ఫెన్స్ గేట్స్ అయితే మనకి చెస్ట్లోనే వచ్చాయి గైస్ మీ భవిష్యత్తు మెమరీ లాస్ అసలు 3 సార్లు చేంజ్ చేస్తాడు అలా వచ్చాయి మనకి కానీ యాక్చువల్గా క్రాఫ్టింగ్ చేసుకుని వచ్చే గైస్ మీరు చూసారు కదా మనకి ఎంత వుడ్ వచ్చిందో ఎస్ గైస్ నేను మర్చిపోయాను గైస్ గైస్ మీరు మళ్ళీ బ్యారెల్ అని స్పామ్ చేయడం కామెంట్స్లో అందుకే మన బ్యారెల్ రావట్లా మన స్టోన్ పికాక్స్ కూడా విరిగిపోయింది సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అరే పికాక్స్ కాకుండా ఆర్మర్ చేసుకున్నాం ఆర్మర్ ఎందుకైనా అరే ఫ్యూల్ పెట్టరా ఫస్ట్ గైస్ అందాక అంటే ఈ ఎగ్ని హ్యాట్ సర్లే గైస్ నేను రాలేదు ఎగ్ నుంచి సో గైస్ నేను మిమ్మల్ని కొంతసేపట్లో మళ్ళీ చూస్తాను గైస్ ఇట్స్ యాక్చువల్లీ ఎందుకంటే మాకు మాబ్స్ రావట్లేదు ఎందుకు రావట్లేదో చూద్దాం గైస్ సో గైస్ ఒక ఎగ్ 2 eggs వచ్చాయి గైస్ మనకి और 3 eggs గైస్ ఓకే 3 eggs వచ్చాయి గైస్ టోటల్ ఫస్ట్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళినప్పుడు గైస్ నన్ను సో గైస్ ఉండండి 1 minute నీకన్నా ముందే వెళ్ళిపోవాలనుకుంటున్నాయి ఓకే గైస్ వీడికి లెసన్ టీచ్ చేయడానికి మేము బ్యారెల్స్ వాడుతున్నాం అదే వాళ్ళకి పాపం రా కొంచెం స్పేస్ రా సర్లేరా మళ్ళీ తీసేస్తాం చికెన్ అట్లే గైస్ ఇప్పుడు మెల్ల పాజ్ చేస్తున్నాం ఇవన్నీ అయ్యాక మీకు మెల్ల చూపిస్తాం బోరింగ్ ఉంటుంది అందుకని ఓకే గైస్ మేము యాక్చువల్ బయటకు వచ్చాము చాలాసేపు తర్వాత ఈ ఎగ్స్ పార్టీ చేసాయి కదా సో అవి మనం స్పాన్ చేద్దాం 3 వేస్తాం గైస్ ఒకటి కూడా రాలేదు 3 వేస్తామా ఒకేసారి వేసేయగలుగుతామా
గైస్ మన ఐరన్ కూడా స్మెల్ట్ అయిపోయింది. సో మన చికెన్ పెట్టుకుని వండుకుందాం. మన చికెన్ ఫ్రైడ్ చికెన్ చేసుకుందాం గైస్. మనం ఫీస్ట్ చేసుకుందాం గైస్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫీస్ట్ కోసం ఏం చేద్దామంటే ఫీస్ట్ అంటే బాగా తిందాం. సో మా ఫీస్ట్ కోసం ఏం చేద్దామంటే అన్ని చికెన్స్ని చంపేస్తాం గైస్. ఇప్పుడు ఓ మై గాడ్, అన్ని చికెన్స్ని చంపేద్దాం గైస్. హోత చంపేద్దాం గైస్. పోతే ఎవరైనా చంపుతాడరా? ఏదో ఒకటి లేరా చంపుదాం గైస్. మనం చంపుదాం. ఉన్న చంపొచ్చు, ఉన్న యానిమల్స్ అన్ని చంపేద్దాం గైస్. ఉన్న యానిమల్స్ అన్ని చంపేద్దాం. అరే కౌస్ ని చంపొద్దురా సార్. నువ్వు కొట్టాలిరా పిచ్చి. అంతేనా? అంత ఈజీగా చచ్చిపోతున్నాయంట్రా. అరే ఒక్క క్లిక్తో చచ్చిపోతాయా? అరే ఈ కౌజ్ ఏంట్రా? అదే వాళ్ళు చంపేద్దాం రా. చికెన్స్ ఉంటే ప్రశాంతంగా. రే సారీ గాయస్, సారీ. అరే కౌజ్ ఓకేరా, చికెన్స్ ఎగురుతున్నాయి అలాగా. ఈ కౌ పక్కగా చూడండి ఉన్నాయేమో. ఇంకా 5 కన్నా ఎక్కువ ఉండవు. అన్ని చంపేసాను రా. అన్నీ చంపేసాం గైస్. మనం ఇప్పుడు కౌస్ 2 ఫ్యాట్ అనమాట. వీళ్ళ నుంచి మన గేట్స్ ఏవి గైస్? ఇక్కడ గైస్. సో ఓపెన్ చేద్దాం గేట్స్. ఓయ్ వేస్ట్ ఫెలో కౌ. అడ్లే కౌ. అది గైస్ మనం బయటకు వెళ్ళిపోయాము. కౌ ఏదో ఫెన్స్ గేట్లో ఫిట్ అవ్వరా. ఓకే గైస్. సో మేము ఏం డిసైడ్ అయ్యామంటే చికెన్స్ కూడా డిఫరెంట్ ఫెన్స్ పెడదాము. ఎందుకంటే నేను కొద్దిగా అరే లెట్స్ జస్ట్ అరే గైస్ నాకు ఇవ్వండి. వుడ్తో మనం స్లాబ్స్ కట్టి లెట్స్ ఎక్స్పాండ్ ది వాల్. ఓకే సో అప్పుడే వద్దండి. మనము ఫీస్ట్ కుక్ చేసుకుందాం గైస్. ఉండలో మన లావా సోర్స్ వాడదాం. అరే లావా సోర్స్ కూడా వాడచ్చా? ఎవరు చెప్పారు వాడలేరు? ఉండరా మన దగ్గర చాలా లావా బకెట్స్ ఉన్నాయి కదా, అన్నీ వాడద్దాం. అన్నీ అంటే 2. ఉండరా అయిపోతుంది అన్నది. అయిపోయాక పెడదాం ఇంకొకటి. సో గైస్ మాకు థ్రెడ్స్ సీడ్స్ తీసే. అరే ఇంకా అవ్వాలిరా, పెరగలేదు సరిగ్గా. సో గైస్ మాకు ఏంటిది ఆ చిన్న స్క్వేర్ లాంటిది ఉంది కదా, ఫిషింగ్ చేస్తాం గైస్. మేము వస్తుందా? థ్రెడ్స్ వచ్చే వరకు మైండ్ చేస్తాం గైస్. అందరికి మేము పాజ్ చేస్తాం. సో గైస్ భవేష్ ఏమో లంచ్ తినడానికి వెళ్ళాడు. సో మన అందక మాకు థ్రెడ్స్ వచ్చాయి గైస్. సో మాకు ఫిషింగ్ రాడ్ మేక్ చేస్తాం. సో మేము ఇప్పుడు ఫిషింగ్ చేస్తాం గైస్. ఇదేంటి లోపల పడట్లేదు? అది గైస్ మాకు లోపల పడింది. సో ఫిషింగ్ చేద్దాం కొంచెంసేపు. ఏంటి గైస్ ఇంతసేపు పడుతుంది? సో మా ఫీస్ట్ అయిపోయాక పార్ట్ 3 వస్తుంది గైస్. ఏం రాలేదు గైస్. ఫిషెస్ వచ్చాక చెప్తాం గైస్. గైస్ అదేదో చిన్న గ్లిచ్ వల్ల హార్ట్స్ ఇంకా హెల్త్ బార్ కనిపించట్లేదు అనమాట. హార్ట్స్ ఇంకా హంగర్ బార్ కనిపించట్లేదు. సో మనం ఫిషింగ్ చేద్దాం. ఇంకా ఎక్స్పీ తప్ప ఏమి రావట్లేదు గైస్. ఎక్స్పీ వస్తుంది. ఎక్స్పీ తప్ప ఏం రావట్లేదు ఫిషింగ్ చేస్తున్నప్పుడు. ఎక్స్పీ
సో గైస్ ఏమైనా వచ్చినప్పుడు చెప్తా, మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం గైస్. గైస్ మొత్తం అన్నీ పోయాయి, అన్నీ వచ్చాక మీకు కొంతసేపులో చూద్దాం. సో గైస్ చాలా 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 సేపు తర్వాత ఇంకా నా ఫిషింగ్ రాడ్ కూడా విరిగిపోయింది. మనకి ఈ రెండు మన చెస్ట్ నుంచి వచ్చాయి గైస్. ఐరన్ యాజ్ యూజువల్గా మన దగ్గర ఉంది. చికెన్ కూడా కొన్ని స్పాన్ ఎగ్స్ వస్తే చంపి కుక్ చేసింది గైస్. ఇంకా ఫిషింగ్ చేసాక వచ్చింది గైస్. ఇంకా వాటర్ బాటిల్ కూడా మనకి బ్యారెల్స్ నుంచి వచ్చాయి గైస్. సో ఇప్పుడు మనం ఫిష్ చేద్దామా? ఉండండి గైస్, మనం భవేష్ కోసం వెయిట్ చేద్దాం. భవేష్ వచ్చాక అప్పుడు మనం ఇదంతా తిందాం గైస్. మనం అందాక మైనింగ్ చేద్దాము భవేష్ వచ్చే వరకు. సో మనకి ఏమొస్తే చూద్దాం. ఇంకా ఇది ఇంకా స్టోన్ ఐరన్ అలా వస్తున్నాయి గైస్. Guys, we got a nice block and a lava bucket guys. Man చాలా lava buckets వస్తున్నాయి ఎందుకో మరి. స్పాన్ ఎగ్స్ వచ్చాయి గైస్ మనకి బ్యారెల్లో. సో ఉండండి గైస్, సో మనం ఇవి తీసుకుందాం. కాబుల్ స్టోన్ అక్కర్లేదు. సో మనం మైనింగ్ కంటిన్యూ చేద్దాం గైస్. ఉండండి గైస్, బిఫోర్ వి కంటిన్యూ మనం ఏం చేద్దామంటే చికెన్ బాబుని స్పాన్ చేద్దాం. ఇంకా కావు బాబు కూడా అక్కడ వచ్చాడు, వాడిని కూడా స్పాన్ చేద్దాం. గైస్ సారీ, సో మనము మైనింగ్ కంటిన్యూ చేద్దాం. చాలాసేపు పడుతుంది గైస్. మనకి బాగా వచ్చింది గైస్. మంచి సీడ్స్ వచ్చింది. ఇవి వచ్చాయి, ఇంకా పొటాటోస్ వచ్చాయి గైస్. మనం పొటాటోస్ని బేక్ చేద్దాం గైస్. మనకి అసలే ఫిష్ చేసుకుంటున్నాం కదా, సో పొటాటోస్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే గైస్, మనం కంటిన్యూ చేద్దాం. గైస్ మనకి మళ్ళీ స్పాన్ ఎగ్స్ వచ్చాయి గైస్. స్పాన్
స్పాన్ ఎగ్స్ వచ్చాయి గైస్ మనకి. స్పాన్ చేసేద్దాం గైస్ మనము త్వరగా, ఎందుకంటే భవేష్ కూడా లంచ్ ఆల్మోస్ట్ అవకొట్టేశాడు. సో ఓకే గైస్, నేను ఇప్పుడు యానిమల్స్ని బేసిక్గా టార్చర్ చేస్తున్నాను, కానీ మన మైనింగ్ కంటిన్యూ చేద్దాం. మనకి ఐరన్ ఇంకా కోల్ వచ్చింది గైస్. సో మనకి మైనింగ్ కంటిన్యూ చేద్దాం. గైస్ భవేష్ వచ్చేసాడు. గైస్ భవేష్ వచ్చాడు. ఈ బార్లు అయితే పెరగట్లేదు. వాటర్ మెలన్ బేక్డ్ పొటాటోస్ అయితే బేక్ పొటాటోస్ రియల్గా వచ్చారా? నువ్వు వాటర్ మెలన్స్ నమ్మకపోతే, కొన్ని ఐటమ్స్ నమ్మకపోతే పొటాటోస్ రియల్గా వచ్చారా కదా గైస్? కామెంట్లో పెట్టండి రియల్గా వచ్చారు పొటాటోస్. ఎందుకంటే నేను ఫర్నెస్లో పెట్టాను, అవి ఇంకా బేక్డ్ అయిపోయాయి. సో మనం ఫీస్ట్ మొదలు పెట్టేద్దాం గైస్, మనం లేట్ చేద్దు. సో మన ఈ ఫీస్ట్ అయిపోయాక మన ఎపిసోడ్ చెప్తాను లేరా. ఇక ఈ ఫీస్ట్ అయిపోయాక మన ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది గైస్. కేక్ అప్పుడే తినొద్దురా, కేక్ అప్పుడే తినద్దు. మరి కేక్ అంతా కెమికల్స్ పడిపోతాయి. ఏ పర్లేదు లేరా, ఉండు. ఐఎమ్ స్టెప్పింగ్ ది కేక్. ఉండురా ఒకసారి ఉండు. స్టార్టింగ్ లో చూస్తాను. ఓకే గైస్, అరే కేక్ ముందు తినొద్దు, లాస్ట్లో తిను కేక్. ఓకే, ఐ విల్ జస్ట్ స్టెప్ ఆన్ ది కేక్. రే వద్దురా, టైం వేస్ట్. ఓకే, ఏం చేయాలి? తినాలి. ఏంటి కేకా? కేక్ కాదు, ఇది తిన్నాయి కదా. ఫస్ట్ తిను కుక్ చికెన్. నువ్వు దాన్ని మైండ్ చేస్తున్నావు గైస్. 1 minute. గైస్ మేము ఫీస్ట్ అయితే ఆవుకొట్టేసాం గైస్. ఇప్పుడు కేక్ తిందాం. ఎస్, కేక్ తినేసాం గైస్, చాలా టేస్టీగా ఉంది. ఇంకా వాటర్ కూడా తాగుదాం. ఓకే గైస్, మన ఫీస్ట్కి ఈ రోజుకి ఇక్కడ అయిపోయింది. సో మనము నెక్స్ట్ టైం ఎపిసోడ్ 3 వస్తుంది, కంటిన్యూ చేద్దాం. బాయ్ గైస్, బాయ్.